బాబు ప్రెస్టేషన్ ఇంతకీ నీ కదేంటి? మాది కడప. ఇంటర్ అయిపోతూనే అందరు తెలివైన వాళ్ళలాగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యా. అక్కడ పరిచయం అయింది ఒక అమ్మాయి. తన పేరు సింధు. హే బేబీ, వచ్చేసా. దా కూర్చో. సారీ బేబీ. ఏంటి సారీ? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఏమైందని? 2 hours నుంచి రోడ్ మీద నిలబడ్డాను. అరే టైర్ పంచర్ అయింది, నాదా తప్పు. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉండు. ఏంటి బేబీ ఇలా మాట్లాడుతావు? నేనా కావాలని పంచర్ చేసింది కాదు కదా. అంటే ఏంది నీ ఉద్దేశం? అరే నేను చెప్తే కావాలని అర్థం గొడవ చేసుకో. పడుతున్నానా? బండి పంచర్ అయిందని చెప్తున్నా కదా. ఇప్పుడు ఏమైందని? చూడు, నీతో మాట్లాడమే వేస్ట్. బేబీ బేబీ సారీ బేబీ, ఆగచ్చు కదా. ఎందుకు చిన్న చిన్న వాటి పెద్దవి చేస్తావు బేబీ? ప్లీజ్ బేబీ. సింధు, ఏమైంది సింధు? నీకు ఎందుకు ఫోన్ లేపుతలేవు? ఏమైంది అసలు? నీకు నాకు సెట్ అవ్వదు బంటి. ఏమైంది అసలు? మొన్నటి వరకు ఇద్దరం బాగానే ఉన్నాం కదా సింధు. వా, ఐ లవ్ యూ సింధు. ప్లీజ్ అర్థం చేసుకో. నీకు ఇంతవరకు జాబ్ కూడా లేదు. అవును, నాకు జాబ్ లేదు, బట్ ప్రేమ ఉంది కదా. అది నీకు అర్థం అవ్వట్లేదా? ప్రేమ ఉంటే ఏం చేసుకోను? అదేమైనా అన్నం పెడుతుందా? సింధు ఏం మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా. ఇది అది కాదు సింధు, ప్లీజ్ సింధు. సింధు సింధు ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు. సింధు నేను చెప్పేది విను బంటి, ప్లీజ్. బంటి, నీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. ఏం క్లారిటీ? నాకు పెద్ద సంబంధం కుదిరింది, నీకన్నా బెటర్ సంబంధం. బెటర్ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? ₹1 ఆస్తి బంటి, ఎలా వదులుకుంటాను? డబ్బుతో పోలుస్తావేంటి సింధు? సరే వాడి దగ్గర డబ్బు ఉంది, నేను ఒప్పుకుంటా, కానీ ప్రేమ ఉందా? నాకు హ్యాపీ లైఫ్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నాతో హ్యాపీగా ఉండట్లేదా? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నీకు నీ లైఫ్ మీద అసలు క్లారిటీయే లేదు. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు, ఎప్పుడు సెటిల్ అవుతావు? ఆన్సర్ చేయి. అదే నేను ట్రై చేస్తున్నా సింధు. జాబ్ నాకు ఇవాళ లేదు, నేను ఒప్పుకుంటా, కానీ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, లేకపోతే ఎల్లుండి వస్తుంది కదా. బంటి, ప్రాబ్లం ఇక్కడ ఇది కాదు బంటి. నువ్వు అర్థం చేసుకుంటలేవెందుకు? నీతో నాకు ఫ్యూచర్ ఎక్కడుంది? ప్లీజ్ సింధు అర్థం చేసుకో, ప్లీజ్. యు ఆర్ మై లైఫ్ సింధు. అర్థం చేసుకో బంటి, మన ఇద్దరికి వర్కౌట్ కాదు. ప్లీజ్ సింధు, ఐ లవ్ యూ సో మచ్. నా మాట విను. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు బంటి. మరేంటి? నాకు హ్యాపీ లైఫ్ దొరుకుతుంది అక్కడ. వాటితో హ్యాపీగా ఉంటావని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. నీతో నా ఫ్యూచర్ ఎక్కడుంది బంటి? చెప్పు నువ్వే. నీకు డబ్బు ఒక్కటే నా జీవితం? నాకు ఫ్యామిలీ కూడా జీవితం. ఇప్పుడు నీకున్న ప్రాబ్లం డబ్బు గురించే కదా. ఒక 6 months ఆగు, ఎట్లాగోలాగా డబ్బు సంపాదిస్తా. ఒక్క ఛాన్స్ ఇవ్వు సింధు, 6 monthsలో డబ్బులు సంపాదించి చూపిస్తా, సరేనా? లేకపోతే నీ ఇష్టం ఇంకా.
ఇదంతా వర్కౌట్ అవ్వదు బంటి. సింధు 6 months వెయిట్ చేయి ప్లీజ్, ఓపిక పట్టు. 6 months నీ పెళ్లి సంబంధాన్ని హోల్డ్లో పెట్టుకో ప్లీజ్. సింధు అర్థం చేసుకో సింధు. నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు బంటి. అదొక స్టేజ్, ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు మ్యారేజ్, ఫ్యామిలీ ఆ స్టేజ్లో ఉన్నాం. మనము మూవ్ ఆన్ అవ్వాలి. సింధు మన ఇద్దరికి పెళ్ళి అయితే మనకు కూడా ఒక ఫ్యామిలీ వస్తుంది సింధు. అబ్బా నీకెంత చెప్పినా వేస్ట్ బంటి. సింధు అర్థం చేసుకో సింధు ప్లీజ్. సింధు ప్లీజ్, సింధు వద్దు, ప్లీజ్. వద్దు బంటి. సింధు ఏమైంది సింధు? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇన్ని రోజులు తిరిగిందంతా ఇష్టం లేక తిరిగామా మరి? అదంతా అయిపోయిందని చెప్పాను కదా నీకు. అదంతా కాలేజ్ లో 4 years అప్పుడు. ఇప్పుడు మనం కాలేజ్ స్టూడెంట్స్ కాదు కదా. ఓకే సింధు అర్థం చేసుకోవచ్చు కదా. ఐ లవ్ యూ సింధు. ఓ గాడ్ బంటి, ఐ డోంట్ లవ్ యూ. మరి ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించిందంతా అది అప్పుడు బంటి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇక అయిపోయింది. ఇట్స్ ఓవర్ బిట్వీన్ us. ఇంకెప్పుడు నాకు కాల్ చేయడానికి ట్రై సింధు చేయి. ప్లీజ్. సింధు ఆగు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.